బాలీవుడ్ స్టార్స్ను ఏకి పారేసినట్టే రాజకీయ ప్రత్యర్థులను కూడా తన స్టైల్లో ఆడేసుకుంటున్నారు ఆమె. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇటు మండీలో తన ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్పై ఓ రేంజ్లో విమర్శలు కురిపిస్తూ వార్తల్లో ఉంటున్నారు కంగనా. అదే రేంజ్లో ట్రోలింగ్ను కూడా ఎదుర్కొంటున్నారు ఆమె. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తుది దశలో భాగంగా జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ తనకు టికెట్ ప్రకటించినప్పటి నుంచి హిమాచల్లోనే మకాం వేశారు కంగనా. మండి మొత్తం తిరుగుతూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. కంగనా అంటేనే ఫైర్ బ్రాండ్. తనకు నచ్చని వాళ్లను ఎంత మాటైనా అనేస్తారనే పేరుంది. రాజకీయాల్లోనూ అంతే. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, విక్రమాదిత్య సింగ్లను పప్పు అనడం సహా ఆమె చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. తాజాగా మరోసారి నోరు జారారు కంగనా. రాహుల్ గాంధీని కార్టూన్ క్యారెక్టర్ అనేశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. నహన్లో జరిగిన ర్యాలీలో పహాడీ టోపీ ధరించడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. దానిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కంగనా రనౌత్. రాహుల్ గాంధీకి మౌంటైన్ క్యాప్ ఎలా ధరించాలో కూడా తెలియదని, ఆ టోపీ పెట్టుకుని వేదిక అంతా తిరిగారంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఒక కార్టూన్ క్యారెక్టర్ అని, ఏ విషయాన్ని అర్థం చేసుకోలేరన్నారు కంగనా రనౌత్. అలాంటి వ్యక్తులు తనను ఎగతాళి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రునిపై బంగాళదుంపలు పండించడం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ సెటైర్లు పేల్చారు కంగనా. जो कांग्रेस है ये आप कतई मत समझना कि इसके ये जो कार्टून है जो कभी चांद पर आलू उगाना चाहते हैं, कभी लोकसभा पे जो है प्रधानमंत्री जी की गोद में बैठ जाते हैं और उनको मोहब्बत की दुकान खोलकर उनको पकड़ लेते हैं, उनको छुड़ाया जाता है कि भाई ये लोकतंत्र का मंदिर है, ये लोकसभा है, आप इस तरह के काम नहीं कर सकते। तो फिर वो जाते जाते एक आंख मार के जाते हैं। कौन भूल सकता है वो बचकानी हरकतें, कौन भूल सकता है वो बेवकूफी की वो शक्लें, हम नहीं भूल सकते। కంగనా రనౌత్ కు నోరు జారడం, వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాగే అవగాహన లేకుండా మాట్లాడి నవ్వుల పాలయ్యారు. స్టార్ క్యాంపెయినర్ గా బీహార్ ఎన్నికల ప్రచారంలో తప్పులో కాలేశారామె. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను విమర్శించి నవ్వుల పాలయ్యారు. దారి తప్పిన యువరాజులున్న పార్టీలకు మన దేశంలో కొదవలేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకునే రాహుల్ గాంధీ కావచ్చు, నవరాత్రుల సందర్భంగా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు, అంతా అదే బాపతు అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు కంగనా. ఫలితంగా భారీగా ట్రోలింగ్కు గురయ్యారు. తేజస్వి యాదవ్ కూడా వెంటనే స్పందించారు. ఇంతకీ ఎవరి అమ్మగారు అంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు 2014 తర్వాతే దేశానికి అసలు స్వాతంత్రం వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. బాలీవుడ్ క్వీన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ చానాళ్లుగా బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. ప్రధాని మోదీ అంటే ప్రత్యేక అభిమానం ఆమెకు. ఈ క్రమంలోనే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే, ఆయన కొడుకు ఆదిత్య ఠాకరేను టార్గెట్ చేసి చిక్కుల్లో పడ్డారు. ముంబైలోని ఆమె ఇంటిని బీఎంసీ కూలదోసే వరకు వివాదం ముదిరింది. కేంద్ర హోంశాఖ ఆమెకు వైప్లస్ భద్రత కూడా కల్పించింది. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ కు లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. మండి స్థానాన్ని కేటాయించింది. ముంబై వచ్చేసిన తర్వాత హిమాచల్ ప్రదేశ్కు దాదాపు దూరంగానే ఉన్నారు కంగనా రనౌత్. సొంత రాష్ట్రానికి ఆమె పెద్దగా చేసిందేమీ లేదంటారు. ప్రకృతి విపత్తులతో హిమాచల్ అల్లాడిన సమయాల్లో కంగనా ఎక్కడికి వెళ్లిపోయారని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే మండి నుంచి కంగనా గెలుపు నల్లేరు మీద నడక కాదని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు.